మీకు గుర్తుందా, చిన్నప్పుడు మనం టీవీ ఎక్కువగా చూస్తుంటే మన పేరెంట్స్ టీవీ ఎక్కువగా చూడకు, కళ్ళు పాడైపోతాయి అని చెప్పేవారు. కళ్ళజోడు పెట్టుకోవాల్సి వస్తుంది అని భయపెట్టేవారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు కొన్ని మిలియన్ చిన్నారులు ఈ కళ్ళజోడు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీ పిల్లలు వస్తువుల్ని దగ్గర నుంచి చూడగలుగుతూ దూరం నుంచి చూడలేకపోతున్నారా? అయితే దీన్ని నియర్ సైటెడ్నెస్ అంటారు. సైంటిఫిక్ భాషలో దీన్ని మయోపియా అంటారు. మయోపియాకి సంబంధించిన డేటాను గమనిస్తే మనం నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఇండియాలో జరిగిన సర్వేలో 5 నుంచి 15 సంవత్సరాల వయసు గల చిన్నారులను తీసుకున్నట్లయితే 1999లో ఈ మయోపియా 4.5% ఉండేది. కానీ 20 సంవత్సరాల తర్వాత 20%కు చేరుకుంది. అంటే ప్రతి 5 చిన్నారుల్లో ఒకరికి ఖచ్చితంగా గ్లాసెస్ పెట్టుకోవాల్సిందే. 2050 నాటికి ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి గ్లాసెస్ ఉండాల్సిందే. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది? ఆల్రెడీ గ్లాసెస్ ఉన్నట్లయితే మనం న్యాచురల్గా క్యూర్ చేసుకోవచ్చా? ఈ స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో మన కళ్ళను మనం కాపాడుకోలేమా? ఈ మయోపియా రావడానికి గల కారణాలేంటి? వీటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే ఈ మయోపియా గురించి పూర్తిగా అర్థం అవ్వాలంటే ముందు మన కన్ను ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. మన కంటి మీద మధ్యలో సరిగ్గా నల్లటి భాగం పైన ఒక రౌండ్ డోమ్ షేప్లో కార్నియా ఉంటుంది. ఇది చాలా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఈ కార్నియా రౌండ్ షేప్లో ఉండడం వలన కంటి మీద పడిన లైట్ అనేది బెండ్ అయ్యి కంటి లోపల ఫోకస్ అయ్యేలా చేస్తుంది. ఈ కంటికి వెనక భాగంలో లెన్స్ ఉంటుంది. మనం దగ్గరగా దూరంగా ఉండే వస్తువులను ఫోకస్ చేయడానికి వీలుగా ఈ లెన్స్ తన షేప్ను చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. దూరంగా ఉన్న వస్తువును చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ లెన్స్ అనేవి ఫ్లాట్గా మారుతాయి. దగ్గరగా చూసుకోవాల్సినవి వచ్చినప్పుడు బెండ్ అవుతాయి. అలా లైట్ ఈ లెన్స్ ద్వారా ప్రయాణించి కంటికి వెనక భాగంలో ఉన్న రెటీనా మీద పడుతుంది. ఈ రెటీనా మీద సుమారు 13 కోట్ల లైట్ సెన్సిటివ్ ఫోటో రిసెప్టర్ సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ రెటీనా మీద పడిన లైట్ని ఎలక్ట్రిక్ సిగ్నల్గా మార్చి బ్రెయిన్కి పంపిస్తాయి. బయట నుంచి వచ్చిన లైట్ లెన్స్ ద్వారా ప్రయాణించి రెటీనా మీద ఫోకస్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. కరెక్ట్గా లైట్ ఎక్కడ ఫోకస్ అవుతుందో ఆ పాయింట్ను ఫోకల్ పాయింట్ అంటారు. అయితే ఈ ఫోకల్ పాయింట్ రెటీనా కన్నా ముందు ఉంటే దీనిని మయోపియా లేదా షార్ట్ సైటెడ్నెస్ లేదా నియర్ సైటెడ్నెస్ అంటారు. దగ్గరగా ఉన్న వాటిని చూడగలరు కానీ దూరంగా ఉన్న వాటిని చూడలేరు. అయితే ఈ మయోపియా ఎందుకు వస్తుంది? దీన్ని నిరూపించడానికి ముఖ్యంగా 3 థియరీస్ ఉన్నాయి. మొదటి థియరీ నియర్ వర్క్ థియరీ. ఈ థియరీలో ఏదైనా వస్తువును ఎక్కువసేపు దగ్గర నుంచి చూసినట్లయితే కంటిలో ఉండే సీలియరీ మజిల్స్ ఎక్కువగా స్ట్రెయిన్ అవుతాయి. దీని కారణంగానే ఎక్కువ ఒత్తిడి తట్టుకోలేకపోవడం వలన మయోపియా వస్తుందని సైంటిస్ట్ చెప్తున్నారు. సెకండ్ వన్ వచ్చేసి డిఎన్ఏ థియరీ. ఈ థియరీలో కేవలం జీన్స్ ద్వారానే మయోపియా వస్తుందని ప్రకటించారు. అంటే ఫ్యామిలీలో పేరెంట్స్కి కనుక ఈ మయోపియా ఉన్నట్లయితే చిల్డ్రన్కి కూడా వచ్చే అవకాశం ఉంది అని తెలిపారు. కానీ ఈ థియరీ 1970లో నిజం కాదు అని నిరూపించబడింది. ఎందుకంటే 1969లో అలాస్కా ట్రైబ్లో జరిగిన ఒక స్టడీలో తల్లిదండ్రులకు ఈ మయోపియా అనే ప్రాబ్లం లేదు, కానీ వారి చిన్నారులకు మాత్రం మయోపియా ఉంది. ఈ కారణంగా డిఎన్ఏ థియరీ ఫెయిల్ అయింది. ఇక 1970 నుంచి ఈ నియర్ వర్క్ థియరీ చాలా పాపులర్ అయింది. ఈ థియరీలో వారు గమనించింది ఏంటంటే బాగా చదువుకునే పిల్లల్లోనే ఎక్కువ మయోపియా సమస్య ఉన్నట్లు గుర్తించారు. కానీ ఈ నియర్ వర్క్ థియరీని సైంటిఫిక్గా నిరూపించలేకపోయారు. ఇక మూడవ థియరీ అవుట్ సైడ్ థియరీ. ఈ థియరీ ముఖ్యంగా ఏం చెప్తుందంటే నియర్ వర్క్ థియరీ కారణంగా ఈ మయోపియా సమస్య రావడం లేదని, చాలా తక్కువ సమయం ప్రకృతిలో గడపలేకపోవట కారణంగానే మయోపియా వస్తుందని తెలిపారు. అయితే చాలా మంది సైంటిస్టులు కూడా ఈ అవుట్ సైడ్ థియరీని సపోర్ట్ చేశారు. అమెరికాలో జరిగిన ఒక స్టడీలో ఎక్కువ టైం ఇంట్లో కూర్చొని ఉండే పిల్లల్లో కన్నా బయట ఎక్కువ టైం స్పెండ్ చేసే పిల్లల్లోనే ఈ మయోపియా రావడానికి చాలా తక్కువ అవకాశం ఉందని నిరూపించబడింది. నిరుపేద దేశాలతో పోల్చుకుంటే ధనిక దేశాల్లోనే మయోపియా ఎక్కువగా ఉన్నట్లు నిరూపించబడింది. ధనిక దేశాల్లో వారి ఎకానమీ కారణంగా ఎక్కువ సమయం పుస్తకాలు చదవడం, కంప్యూటర్స్ను అధికంగా వాడడం, తక్కువ సమయం బయట గడపడం అనేవి ముఖ్య కారణాలుగా చెప్తున్నారు. సన్లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్
ఎక్స్పోజ్ అవ్వడం కారణంగా డోపమైన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈ డోపమైన్ అనేది మన కంటి యొక్క సైజ్ని రెగ్యులేట్ చేస్తుంది. ఈ డోపమైన్ కారణంగా మన కన్ను పెద్దదిగా అవ్వకుండా నిర్మూలిస్తుంది. డోపమైన్ కనుక లోపిస్తే మన కన్ను పెద్దదిగా మారుతుంది. ఈ కారణంగా మయోపియా చాలా త్వరగా వస్తుంది. అయితే నిజంగా మనకు ఎంత లైట్ అవసరం? ఒక రోజుకి సాధారణంగా ఒక మనిషికి 10,000 లక్స్ బ్రైట్నెస్ కావాలి. ఈ లక్స్ అనేది కాంతికి కొలమానం. అయితే ఎండగా ఉన్నప్పుడు కొంచెం సేపు వాకింగ్కి వెళ్ళినా లేదా కాస్త నీడగా ఉన్న ప్రదేశంలో ఎక్కువసేపు కూర్చున్నా సుమారు 10,000 లక్స్ బ్రైట్నెస్ మనకు దొరుకుతుంది. ఒకవేళ మీరు ఇండోర్లో ఉంటే మీ డోర్స్, మీ విండోస్, కర్టెన్స్ అన్నీ ఓపెన్ చేసి సన్లైట్ పడేలా చూసుకుంటే మీకు 1000 లక్స్ బ్రైట్నెస్ పొందినట్లే. అయితే కొంతమంది ఎందుకు దీని గురించి ఇంతలా ఆలోచించడం, జస్ట్ గ్లాసెస్ పెట్టుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా అని అనుకుంటున్నారేమో. అయితే లేటెస్ట్గా జరిగిన సైంటిఫిక్ స్టడీస్లో మయోపియా కారణంగా బ్లైండ్నెస్ వస్తుందని చెప్తున్నారు. 2020 నవంబర్లో ఇన్వెస్టిగేటివ్ ఆఫ్థమాలజీ అండ్ విజువల్ సైన్స్ జర్నల్లో వచ్చిన ఆర్టికల్లో 2050కి ప్రపంచ జనాభాలో 10% మందికి హైగ్రేడ్ మయోపియా వచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ఈ హైగ్రేడ్ మయోపియా కారణంగా బ్లైండ్నెస్ వస్తుందని తెలిపారు. ఈ హైగ్రేడ్ మయోపియాలో రెటీనా అనేది చాలా పలుచగా తయారవుతుంది. ఎక్కువ పలుచగా మారడం వలన రెటీనా లేయర్ అనేది చిరిగిపోతుంది. దీన్నే రెటీనా టేర్ అంటారు. ఎప్పుడైతే ఈ లేయర్ చిరిగిపోతుందో పూర్తిగా బ్లైండ్గా మారిపోతారు. అయితే దీనికి పరిష్కారం లేదా అంటే ఉంది. అదే అవుట్ సైడ్ థియరీ అండ్ నియర్ వర్క్ థియరీ. పాయింట్ నెంబర్ 1, ఎక్కువ సమయం సన్లైట్లో గడపడం. పాయింట్ నెంబర్ 2, ఎక్కువ సమయం ఫోన్స్, ల్యాప్టాప్స్లో కాకుండా బయటకు వచ్చి స్పోర్ట్స్ ఎక్కువగా ఆడడం. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ ఎక్సెట్రా. అయితే చాలా దేశాలు ఈ మయోపియాను నిర్మూలించడానికి తగిన చర్యలు చేపడుతున్నాయి. చైనాలో 6 నుంచి 7 సంవత్సరాల పిల్లలకు పరీక్షలు తీసివేశారు. సింగపూర్ గవర్నమెంట్ కూడా 3rd and 5th గ్రేడ్ పిల్లలకు మిడ్ ఇయర్ పరీక్షలు నిలిపివేసింది. ప్రీ స్కూల్లో అవుట్డోర్లో ఆడుకునే సమయాన్ని డబుల్ చేసింది. అయితే ఈ చర్యలన్నీ కేవలం నివారించడానికి మాత్రమే. కానీ ఆల్రెడీ ఈ మయోపియా ఉన్న వారికి నివారణ చర్యలు లేవా అంటే లేవు అనే చెప్పాలి. మయోపియాని పూర్తిగా నివారించాలి, మళ్ళీ మామూలు స్థితికి రావాలి అంటే మాత్రం లేటెక్స్ సర్జరీ అనేది అవసరం. ఈ సర్జరీలో కార్నియా యొక్క షేప్ని చేంజ్ చేస్తారు. ఈ లేజర్ ప్రొసీజర్ ద్వారా తక్కువ మొత్తంలో కార్నియా టిష్యూని తీసేస్తారు. ఈ ప్రొసీజర్ ద్వారా గ్లాసెస్ లేకుండా నార్మల్గా చూడగలుగుతారు. ఈ సర్జరీ సుమారు 15 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. నొప్పి నివారించడానికి ఐ డ్రాప్స్ ఇస్తారు. అయితే నా వరకు బెస్ట్ ట్రీట్మెంట్ అంటే మాత్రం ముందు చెప్పబడిన నివారణ చర్యలు మాత్రమే. 1, కంటిన్యూగా వర్క్ చేయకుండా మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవాలి. ఎక్కువ సమయం బయట గడపడానికి ప్రయత్నించాలి. వీడియో గేమ్స్ అండ్ కంప్యూటర్స్పై తక్కువ సమయం కేటాయించాలి. ఇవే కనుక లాంగ్ టర్మ్ యూస్ చేస్తే జీవితంలో కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దాత్రి సైనింగ్.